హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనమైతే ఎగ్జిబిషన్‌కెళ్తున్నామనమాట. ఎక్కడో కాదు మన గోవర్ఖండ్‌లోనే శారదానగర్ గౌట్ కాలేజ్‌లో ఉంటది గదా! అక్కడ పెట్టారనమాట. సో, అక్కడికైతే వెళ్తున్నాము. బైక్ అయితే తీసుకెళ్ళట్లేదు. ఆటోలోనే వెళ్తున్నాము. సో, వెదర్ చాలా బావుంది నిజంగా. ఇది గూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్సే కదా! అని చెప్పేసి ఇంకా ఆటోలో అయితే వెళ్ళాము. చాలా బావుంది. ఇంకా దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మా చెల్లె, మా తమ్ముడైతే కలిసారనమాట. సో, ఇంకా వెళ్ళగానే పిల్లలు వాళ్ళని హగ్ చేసుకొని మస్తు ఖుషి అయి ఉండే. సో, సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు. ముసలోళ్ళ కానుండోళ్ళు మస్తు మంది వచ్చారు అసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. చాలా క్రౌడ్ ఉన్నారు. సో, మనకి ఎంట్రన్స్‌లోనే ఇట్లా గృహలాగా డెకరేట్ చేశారు. అంటే ఇది ఓన్లీ బండలు అట్లా, అట్లా సెట్ చేశారన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి సేమ్ జమ్మూ కాశ్మీర్ అందాలనైతే విలపిస్తున్నాయన్నమాట. ఇక్కడ మనకి సేమ్ జమ్మూ కాశ్మీర్‌లో ఎలా ఉంటాయో ఇండ్ల మీద మంచు కప్పబడి అట్లనే సేమ్ సెట్ చేసి పెట్టారన్నమాట. మంచిగా ఫోటోషూట్‌కి అయితే చాలా బాగుంది లొకేషన్స్. అండ్ ఇక్కడ ఆపిల్ చెట్లు కానీ చిన్న చిన్న ట్రీస్ అట్లా సెట్ చేశారు. మంచి ఫొటోస్కి అయితే బాగున్నాయి ఇండ్లు కూడా. వాటి మీద సేమ్ ఇట్లా మంచుతో కప్పబడి అట్లా కాటన్తో భలే సెట్ చేసి పెట్టారు. అండ్ ఇంకా వాటర్ ఫాల్స్ కూడా పెట్టారనమాట. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. భలే అనిపించింది. కానీ పోయిన ఇయర్ కంటే ఇది కొంచెం మామూలు అనిపించింది. అంత అంత బాగుంది అని ఏం అనిపించలేదు. ఓన్లీ లైటింగ్స్ కానీ ఇట్లా కొంచెం బెటర్ అనిపించింది అంతే. సో, ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు అక్కడ అసలు. ఇంకా లోపలికి వెళ్ళగానే జలకన్యల విన్యాసాలు అయితే చూసాము. చాలా బాగున్నాయి. పాపం 5-10 దాకా వాళ్ళు అదే వాటర్లో ఉండి ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు మనల్ని అయితే. నిజంగా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత చలికాలంలో ఇంత చలిలో కూడా వాళ్ళు అదే వాటర్లో ఉండి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ భలే మనం దగ్గరికి వెళ్ళగానే మనకి ఇట్లా సింబల్ చూపించారనమాట. భలే ఉన్నది. అమ్మాయి అయితే భలే ఉన్నది. భలే అనిపించింది నాకైతే. చాలామంది ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు వాళ్ళని. ఫస్ట్ టైం పెట్టారు కదా మనకి ఇట్లా. సో, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అందరూ. నేను కూడా భలే ఎగ్జైట్ అయ్యాను అనమాట వాళ్ళని చూసి. అంత వాటర్లో అంత చలిలో వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కాలే మాకైతే. నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకైతే. సో, ప్రతి ఒక్కరికి ఆమె ఇట్లా లవ్ సింబల్ పెడుతుంది. అమ్మాయి భలే క్యూట్గా ఉన్నది నిజంగా చాలా బాగుంది. ఇంకా మా ఆయన అటు సైడ్ ఉన్నాడు, నేను ఇటు సైడ్ అయిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళగానే మేము ఎటోలాట అయిపోయాము. చాలామంది ఉన్నారు, చాలా క్రౌడ్ వచ్చింది సండే కాబట్టి. ఇంకా లోపలికైతే వెళ్ళగానే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే స్వీట్ పాన్ ఉంటుంది. భలే ఉంటుంది కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు మేమైతే. చాలాసార్లు అనుకున్నాం టేస్ట్ చేయాలని, కాకపోతే ఎందుకో నచ్చలేదు మాకు. ఇంకా తర్వాత ఇక్కడ అన్ని షాపింగ్సే ఉంటాయి మనకి. మెయిన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట షాపింగ్స్. ఇక్కడ కప్స్ కానీ టిఫిన్స్ అట్లా టిఫిన్ ప్లేట్స్ అట్లా దొరుకుతాయి మనకి ఇక్కడ డిఫరెంట్గా. బ్యాంగిల్స్ కూడా సూపర్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ బాగుంటాయి. పిల్లలకి టాయ్స్ దొరుకుతాయి, డిఫరెంట్గా దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ దొరికినట్టు బయట ఎక్కడ దొరికాయి మనకి బ్యాంగిల్స్ కానీ టాయ్స్ కానీ జ్యువెలరీస్ కానీ చైన్స్ కానీ. కానీ నేను ఎప్పుడు ఏది తీసుకోలేదు, పిల్లలకే తీసుకుంటాము. ఎందుకనంటే టూ మచ్ కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పరశురామ్ అన్న కలిసిందన్నమాట మనకు, యాక్టరు. మాట్లాడాము కాసేపు. వాళ్ళు ప్రమోషన్కి వచ్చిళ్ళనమాట. సో, మాట్లాడి ఇంకా ముందుకైతే వెళ్ళాము. ఎక్కడ చూసినా టాయ్సే కనిపిస్తున్నాయి. మా పిల్లలు అస్సలు ఆగట్లేదు అన్నమాట. ఇంకా మా చిన్నదైతే మా బుడ్డదానికైతే కొనిచ్చేదాకా ఉండలే అసలు. కొన్ని కొన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేశాము నేను, మా ఆయన, మా చెల్లె, మా తమ్ముడు. భలే అనిపిస్తుంది నాకు అసలు. ఇక్కడనైతే చైన్స్ సూపర్ ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్కి డజన్ అట్లా చెప్తున్నారు అనమాట. కానీ కాస్ట్ బాగున్నాయని చెప్పేసి మేము ఏమీ తీసుకోలే. ఓన్లీ పిల్లలకి మాత్రం టాయ్స్ తీసుకున్నాము. ఇక వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ టాయ్స్ తీసుకుంటాం. మళ్ళీ పెద్దామెకి పెన్సిల్స్ బాక్స్ ఇక్కడ డిఫరెంట్గా దొరుకుతాయి అన్నమాట. అది తీసుకుంటుంది కంపల్సరీ. ఇయర్కి తీసుకుంటుంది. అంటే అక్కడ దొరికినట్టు మళ్ళీ బయట షాప్స్లలో ఉండవు. అందుకే దానికి ఇష్టం అన్నమాట ఇక్కడ తీసుకోవడం. ఇంకా తర్వాత కొన్ని కొన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేయించాము.
ఈసారి తక్కువనే ఆడిల్లనమాట. ఇద్దరికి ఈచ్ వన్ 70 రూపీస్, 70 రూపీస్. అందుకని చెప్పేసి కొంచెం కొన్ని గేమ్సే ఆడిపించాము. చూసారు కదా, బూర్ మిఠాయ, పీచు మిఠాయ అంటారు కదా, భలే ఉంది. కానీ మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. భలే ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, బజ్జీ కానీ, స్వీట్ కార్న్, మసాలా పాపడ్, భలే ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి మరి. కానీ ఎప్పుడు తినాలన్న ఆలోచనే రాదు మాకు అక్కడ. సో ఇక్కడ మా పిల్లల్ని అయితే ట్రైన్ ఎక్కించామన్నమాట. ఈచ్ వన్ 70 తీసుకున్నారు. నిజంగా వాళ్ళు పుట్టినప్పటి నుంచి ట్రైన్ చూసారులే కానీ ఎప్పుడు ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఎక్కిళ్ళు అని అంటే ఓన్లీ ఎగ్జిబిషన్స్లలోనే ఎక్కుతారు వాళ్ళు. భలే హ్యాపీగా ఫీల్ అయింది ఆమె. మా బుడ్డదైతే భయపడుతుంది కొంచెం. అది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట, స్లో అయ్యి ఒకటేసారి స్పీడ్ పెరిగేసరికి భయపడుతుంది. మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామని అంటే, ఇట్లా జారుడు బండ, దాన్ని ఏమంటారో దాని పేరు నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన ప్రతిసారి ఇదైతే జారుతూనే ఉంటుంది. మస్తు ఖుషి అవుతుంది దీన్ని చూసి. అందులో నుండి రమ్మంటే అసలే రాదు. ఇక్కడ కూడా టికెట్సే, ప్రతి దాంట్లో టికెటే ఉంటుంది పిల్లలకి. 15 మినిట్స్ అన్నమాట టైమింగు. ఇంకా చూడండి ఎట్లా జారుతుందో, భలే జారుతుంది అసలు. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. దానికి ఎంత కాఫ్ ఉన్నా, కోల్డ్ ఉన్న ఐస్ క్రీమ్ అయితే అస్సలు తినకుండా ఉండదు. ఇంకా ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రైన్ ఎక్కాను. చాలాసార్లు అనుకున్నాము ఈ రంగుల రత్నం ఎక్కాలని, అంత ధైర్యం చేయలేకపోయినాం అన్నట్టు ఇప్పుడు కూడా. కానీ ఇది ఫస్ట్ టైం ఎక్కాము ట్రైను. పోయినసారి మా ఆయన ఎక్కిండు, కానీ నేను ఎక్కలే, భయం వేసింది. కనీసం నేను ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఎక్కాను. కానీ నిజంగా అల్టిమేట్ ఉన్నది. దట్టు నేను నిజంగా భయపడ్డా, అసలు అంత స్పీడ్గా పోతుంది. ఇంకా తర్వాత ఫుడ్కి అయితే వచ్చేసినాము. మనం ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడ మంచూరియా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మంచూరియా అండ్ పానీపూరి కంపల్సరీ తినేసి వెళ్ళాలి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇక్కడ టేస్ట్ మళ్ళీ బయట దొరకదు అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ ఐటమ్. మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకి మంచిగా హైజీనిక్ ఇస్తారు. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మేము ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాం అనుకుంటా పిల్లల కోసం. ఇంకా తర్వాత మేము తీసుకున్నాము. వాళ్ళు తినేసిళ్ళు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మేమైతే ఎక్కువ ఎగ్జిబిషన్కి వచ్చేదే ఇందుకు, ఈ మంచూరియా కోసి అండ్ పానీపూరి కోసమే. ఇంకా తర్వాత స్వీట్ కార్న్ తీసుకున్నాను. అదేంటోనండి, మనం ఇంట్లో చేసుకున్న స్వీట్ కార్న్ కంటే ఇక్కడ స్వీట్ కార్న్ సూపర్ ఉంటుంది అసలు. ఆ టేస్టే వేరు. ఆ తర్వాత వీళ్ళు బోటింగ్ చేయించాము. అయితే 3 years తర్వాత పిల్లల్ని ఇందులో బోటింగ్ చేయనిస్తారు. 3 years బిలో ఉన్న వాళ్ళని చేయించారనమాట. ఇద్దరు చేశారు బోటింగ్. అసలు అది ఇట్లా తిప్పనీకి వస్తలేదు వాళ్ళిద్దరికి. భలే ఉన్నారు చాలామంది పిల్లలు. అట్లా తిప్పనీకి వస్తలేదు అన్నమాట. కొంచెం టైట్ ఉండి తిప్పనీకి వస్తలేదు. భలే ఎంజాయ్ చేసేళ్ళు. మన కాలంలో అసలు మన పేరెంట్స్ ఇంత ఎంజాయ్ చేయనిచ్చిళ్ళ వాళ్ళు. కానీ మన పిల్లలకు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. తర్వాత కార్ ఎక్కింది. దానికి ఇంట్లో కారు ఉన్నా కూడా ఇక్కడ కార్లో అయితే కంపల్సరీ ఎక్కుతుంది. తర్వాత ఇక్కడ ఒక గేమ్ ఆడామన్నమాట, నెంబర్స్ది. ఎన్నిసార్లు థింక్ చేసినా కూడా దీని మహత్యం ఏంటో అర్థం కాదు. సో మాకైతే ఈ గేమ్ ఆడినందుకు పిండి జల్లెడ వచ్చిందన్నమాట. అది వద్దు అని దాని ప్లేస్లో పూల మొక్క కుండి తీసుకున్నాం, చిన్నదే. ఎప్పుడు ఆడినా కూడా ఇదే వస్తుంది, జల్లెడనో లేకపోతే ఏ బకెటనో అట్లా వస్తుంది అన్నమాట. అసలు ఈ గేమ్ టాలెంట్ ఏందో అర్థం కాదు మాకు. సో పిండి జల్లెడ తీసుకున్నాం, దాని ప్లేస్లో వేరే వేయండి బ్రో అని చెప్పేసి ఇంకా పూల కుండి తీసుకున్నాం అన్నమాట. ఎప్పుడు వచ్చినా కూడా చీప్గా మాకు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ కూడా గేమ్ ఆడాము. ఒక్క దాని మీద కూడా పడలే అసలు. ఎందుకు పడదో అర్థం కాదు. సో మేమందరం ఆడినాము. ఒక్క దాని మీద కూడా పడలే. కనీసం డబ్బుల మీద ట్రై చేసినా కూడా డబ్బులు పడలేదు మాకు. ఎవరికి పడలే, అక్కడ ఆడుతున్న వాళ్ళకి ఎవరికి పడలే. ఎందుకు పడలేదో అర్థం కాదు అసలు.
గేమ్స్ భలే పెడతారు ఎగ్జిబిషన్లో. వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్, మనకేం తెలియక మనం ఆడతాం అన్నమాట. తర్వాత ఇంకా మేమైతే అట్లా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయండి, కానీ 50 రూపీస్ 100 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ గాజులు కూడా 100 రూపీస్కి డజన్ అని చెప్పారు. ఇంకా మేమైతే గాజులు తీసుకొని మా మమ్మీకి తీసుకున్నది మా చెల్లె, ఇంటికైతే బయలుదేరిపోయాం అన్నమాట. సో వెళ్తున్నాం కదా అని చెప్పేసి మా ఆయన అట్లా నమస్కారం చేస్తున్నాడు అనమాట. చిన్న చిన్న కిడ్డింగ్స్ అట్లా చేస్తూ ఉంటాడు. సో ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే ఎగ్జిబిషన్లో కొనుక్కున్న సామాన్లన్నీ వీళ్ళిద్దరు పంచుకుంటున్నారు అనమాట. సో ఇంతేనండి. బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.